హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చామండి. శ్రీ పరిణయలో ఎప్పుడు కూడా మనం ఆల్ వెరైటీస్లో ఉన్నటువంటి శారీస్ చూస్తున్నాం కదా. ఈరోజు మనం టోటల్గా బ్రైడల్ కలెక్షన్లో ఉన్నటువంటి పట్టు శారీస్ చూద్దాం. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్ లో మనకి పట్టు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు తులసి రెడీగా ఉంది. హాయ్ తులసి. ఈరోజు పట్టు శారీస్ లో ఉన్నటువంటి బ్రైడల్ కలెక్షన్ చూద్దాం. మరి ఫస్ట్ శారీ వచ్చేసి ప్యూర్ కంచి. ఇది ప్యూర్ కంచి పట్టు. ఓకే, కంచి పట్టులోనే బ్లూ షేడ్. బ్లూ షేడ్. ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మెయిన్ శారీ ఉందండి. దీనికి పళ్ళు చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నారు. దీంట్లో మనకి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉంటుంది. లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ స్టైల్లో ఇచ్చారనమాట. అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి లైట్గా జరీ మిక్స్ ఉంటుంది. దానిపైన కూడా మనకి లోపల ఫిల్లింగ్ జరీ ఇచ్చేసి అవుట్లైన్ అంతా గ్రీన్ కలర్. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏ 2 కలర్స్ అయితే ఉన్నాయో ఆ 2 కలర్స్తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్. అది కూడా మనకి సేమ్ ఫ్లవర్ డిజైన్ కాకుండా ఒక దాంట్లో ఫ్లవర్ ఇస్తే ఇంకొక దాంట్లో ఈ బాదం షేప్ లోపల వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. చుట్టూ కూడా మనకి థ్రెడ్ వర్క్తో ఒక క్రీపర్ పార్ట్ లాగా ఇచ్చారు. ఇది మిడిల్ బ్లాక్. ఎడ్జ్లో చూసినట్లయితే మనకి ఇట్లా ఒక హాఫ్ సర్కిల్ షేప్ తీసుకుని దాంట్లో నుంచి మనకి సన్ఫ్లవర్ లుక్లో ఒక ఫ్లవర్ తీసుకున్నారు. ప్లస్ మనకి దీంట్లో జరీతో పాటు బ్యాక్గ్రౌండ్లో ఏ 2 కలర్స్ అయితే ఉన్నాయో అదే కలర్స్ కాంబినేషన్తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా ఎలా ఉందో చూద్దాం. ఇది లైట్ వెయిట్ శారీ. ఇది లైట్ వెయిట్ కంచి, ప్యూర్ కంచి పట్టులో హెవీ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి సన్నటి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ అనేది తీసుకున్నారు. సెకండ్ వైపు కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే సింగిల్ బోర్డర్తో పాటు ఒక బంచెస్ టైప్లో చిన్న చిన్న బుటీస్ టైప్లో ఇంకొక బోర్డర్ కూడా సెకండ్ బోర్డర్ తీసుకున్నారనమాట. పైన ఏదైతే బోర్డర్ చూసామో డైమండ్ లుక్ బోర్డర్, ఆ బోర్డర్తో పాటు అది కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు. దాంతోపాటు ఎక్స్ట్రా మనకి కట్ వర్క్ స్టైల్లో కనిపెడుతున్నటువంటి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. లోపలంతా కూడా మనకి జరీ ఫిల్లింగ్ ఉంటుంది. ఈ అవుట్లైన్ పెటల్స్ మొత్తం కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్, పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కల్నేత బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్. దానిపైన మనకి సన్నటి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. స్మాల్ సైజ్లో ఉంది. టోటల్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఎప్పుడు మనం బిగ్ సైజ్లో ఫ్లవర్స్ క్రీపర్స్ రొటీన్ అయిపోయింది కదా, ఇది వచ్చేసరికి ఏంటంటే గ్రాండ్నెస్ కనిపిస్తుంది. దట్టు మనకి స్మాల్ డిజైన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్ బ్లౌజ్. పళ్ళు బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. కాకపోతే దీనిపైన ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో అది మనకి శారీ మిడిల్లో వచ్చినటువంటి డిజైన్, డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఒకటి అవుట్లైన్ అంతా కూడా కాంట్రాస్ట్, అంటే శారీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఒకటేమో లెమన్ ఎల్లో షేడ్లో ఇచ్చారు. ప్లస్ శారీలో పైన ఏదైతే స్మాల్ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన సెకండ్ బోర్డర్, 2 బోర్డర్స్. యా, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 10,990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. లైట్ వెయిట్లో కంచి పట్టు సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది కంచి పర్పుల్ కలర్, రేర్ కలర్. ఇది చాలా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ అండి. నెక్స్ట్ ఎలాగో మ్యారేజ్ సీజన్ కాబట్టి టోటల్గా ఈ షోలో మనం మొత్తం పెళ్లికి సంబంధించినటువంటి శారీసే చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ప్యూర్ కంచిపట్లోనే బ్రైడల్ కలెక్షన్. మనకి పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మెయిన్ శారీ. దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్లోనే మనకి లెమన్ ఎల్లో కలర్ కూడా, అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి తెలుస్తుంది ఫ్లవర్ డిజైన్లో ఒకటి మనకి సేమ్ శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి దాంట్లో ఇంకొక కలర్ లెమన్ ఎల్లో మిక్స్ అని చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్లో, ఆ కలర్తో ఒక ఫ్లవర్ ఇచ్చారు. అట్లా మనకి ఏంటంటే డిఫరెంట్ షేప్స్ తీసుకున్నారనమాట. ఫ్లవర్ డిజైన్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లా మనకి డైమండ్ లాగా ఒక డిజైన్, తర్వాత ఒక ఫ్లవర్ షేప్లో ఒక డిజైన్, ఇట్లా మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ మీద ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి సర్కిల్స్ టైప్లో తీసుకుని దాని లోపల మనకి ఒక టర్నింగ్ ఫ్లవర్ ఇచ్చారు. ఆ లోపల కూడా మనకి మీనా వర్క్ స్టైల్లో శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో పింక్ షేడ్ అండ్ పర్పుల్ షేడ్ ఆ కలర్ కాంబినేషన్తో లైట్గా టచ్ చేశారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా, అంటే పళ్ళుకి మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాము.
పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే బ్యాక్గ్రౌండ్తో మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. కాకపోతే దీంట్లో మనకి పింకిష్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. దానిపైన వచ్చేసరికి ఒకటి మ్యాంగో డిజైన్, ఒకటి ఫ్లవర్ డిజైన్తో మొత్తం టోటల్ బోర్డర్ అంతా కూడా కవర్ చేశారు. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి యాంటిక్ జరీతో డిజైన్ చేస్తారు. ఫినిషింగ్ అంతా కూడా యాంటిక్ డిజైన్ ఉంటుంది, యాంటిక్ జరీతో. ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే టోటల్గా పెటల్స్ మొత్తం కూడా గోల్డ్ జరీతో హెవీగా ఇచ్చి యాంటిక్ జరీ కాంబినేషన్తో లోపల మనకి ఇచ్చారనమాట. అంటే లోపల టచ్ చేశారు ఇట్లా. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. కాంట్రాస్ట్ బ్లౌజ్, పళ్ళు కలర్. పళ్ళు కలర్ కాకపోతే ఏంటంటే దీంట్లో డిజైన్ అనేది చేంజ్ చేశారు. ఇట్లా ఒకటి క్రాస్ లైన్, ఇంకొకటి ఇటు సైడ్ నుంచి అంటే ఆపోజిట్ లైన్గా తీసుకున్నారు. పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్తో మనకి హైలైట్ చేశారు. శారీలో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని కామన్గా ఈ శారీకి అంటే ఈ బ్లౌజ్కి మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 4990. చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి. 4990 రూపీస్కి. దీంట్లో కలర్స్ ఉన్నాయా ఇంకా? ఓన్లీ అంటే ఈ రేంజ్లో ఇంకా సారీస్ ఉన్నాయి. ఈ రేంజ్లో అయితే మనకి ఇంకా సారీస్ ఉన్నాయి. అంటే 5000 లోపే ఉందండి. నెక్స్ట్ సారీ ఇది తలంబ్రాల సారీ. ఓకే, తలంబ్రాల సారీ. రెగ్యులర్గా తలంబ్రాల సారీకి ఏంటంటే మెరూన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ లేదు అంటే గ్రీన్ కలర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కానీ అది 1 or 2 టైమ్స్ మాత్రమే మనకి ఆ టైంలో మాత్రమే యూస్ చేస్తూ ఉంటారు. ఈ టైప్లో తీసుకున్నట్లయితే కనుక న్యూ వెరైటీస్ మనకి వేరే అకేషన్కి కూడా మనం ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు. పింక్, లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. మొత్తం కూడా ఫుల్ 1 మీటర్ పళ్ళు ఉంటుంది. లోపలంతా కూడా మనకి బిగ్ సైజ్లో ఒక సర్కిల్ లాగా తీసుకుని దాని లోపల మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. ఇంకొక చోట మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఎడ్జ్లో చూసినట్లయితే మనకి ల్యాంప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా మనకి 1 మీటర్ ఉంటుంది. పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ కూడా ఇచ్చారు. పింక్ కలర్. రెండు కూడా లైట్ కలర్స్ అవడం వల్ల డీసెంట్ లుక్ కనిపిస్తుందండి శారీ మొత్తం. పైన బోర్డర్ చూసినట్లయితే సేమ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ పైననే మనకి ఒకటి మ్యాంగో టైప్లో డిజైన్, ఇంకొకటి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ని 2 లైన్స్ లాగా మనకి క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా ఇదే బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది ఫుల్ 2 వైపులో కూడా. అలాగే మిడిల్ పార్ట్లో ఒక చోట వచ్చేసరికి మ్యాంగో డిజైన్, అదే లైన్లో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇంకొక చోట మ్యాంగో డిజైన్తో పాటు మనకి శంకు ఆకారంలో ఉన్నటువంటి డిజైన్ తీసుకున్నారు. మధ్యలో సన్నటి డాట్ టైప్లో కనిపించే డైమండ్ డిజైన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు కలర్, బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కనుక సేమ్ అండి, శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 3990 ఓన్లీ. 3990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ శ్రీపర్ణయ సారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కంచి, ఇది మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. మ్యాట్ ఫినిషింగ్. ఓకే, కల్నేత అంటే శారీ రెండు అంటే పళ్ళు అలాగే మెయిన్ శారీ మొత్తం కూడా కల్నేత బ్యాక్గ్రౌండే ఉంది. ఇక్కడ మనకి మ్యాంగో ఎల్లో షేడ్లో రెడ్ కలర్ మిక్స్ ఉందండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇట్లా ఒక బాదం షేప్ తీసుకుని దాని లోపల ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చి అవుట్ లైన్ మొత్తం కూడా టోటల్ పళ్ళు అంతా రెడ్ కలర్ తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే మనకి మ్యాంగో షేప్ ఇచ్చేసి ఒక హాఫ్ సైడ్ ఏమో హాఫ్ లీఫ్ తీసుకున్నారు, ఇంకొక హాఫ్ సైడ్ ఏమో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం మ్యాంగో ఎల్లో షేడ్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంది బ్యాక్గ్రౌండ్లో. టోటల్ శారీ అంతా ఓపెన్ చేద్దాము. కానీ కలర్ కాంబినేషన్ బాగుందండి. 2 చోట్ల కూడా మనకి కల్నేత కాంబినేషన్ అయినా కూడా ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్రైట్నెస్ కనిపిస్తుంది. అలాగే శారీ కూడా చాలా డిఫరెంట్గా అండ్ బ్రైట్గా ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే పళ్ళు కలర్లో ఏ కలర్స్ అయితే 2 కలర్స్ తీసుకున్నారో అవే కలర్ కాంబినేషన్ ఇచ్చారు మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా. దాంట్లో కూడా ఒకటేమో మనకి ఫుల్ ఫ్లవర్, తర్వాత ఒకటేమో అటు ఇటు పెటల్స్ లాగా తీసుకుని మధ్యలో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆరో మార్క్స్తోనే ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో గ్రీన్ కలర్ అనేది మిక్స్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్లో కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి ఒక టర్నింగ్ ఫ్లవర్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తీసుకుని ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్లోనే స్ప్రే టిష్యూ మిక్స్ చేశారనమాట. దానికి అవుట్లైన్ అంటే పళ్ళులో ఏదైతే మనకి రెడ్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారో సేమ్ అవుట్లైన్ని మొత్తం శారీ అంతా కూడా క్రియేట్ చేశారు. క్రీపర్ పార్ట్కి శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. కల్నేత బ్యాక్గ్రౌండ్తో ఉంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాము. పళ్ళు కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. కాకపోతే దీనిపైన వచ్చిన డిజైన్ చూసినట్లయితే మనకి శారీ మిడిల్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో మెయిన్ కలర్ పైన సేమ్ అదే డిజైన్ని మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. అలాగే 2 సైడ్స్ కూడా శారీలో ఉన్నటువంటి బోర్డర్ని కామన్గా కంటిన్యూ చేశారు.
ఈ సారీ కాస్ట్ వర్క్ చేయించుకునే అవసరం లేదు, సెల్ఫ్ డిజైన్ వచ్చింది కాబట్టి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 10,990. 10,990 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కంచిలోనే హాఫ్ అండ్ హాఫ్ సారీ. ఇది కంచిపట్టులోనే లంగావోని స్టైల్. లంగావోని ఓకే, స్టైల్. ఇది పల్లువా? మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది. ఓకే, ఇది మనకి ప్యూర్ కంచిపట్టు సారీలోనే మనకి లంగావోని స్టైల్ వచ్చిందండి. పళ్ళు చూద్దాం ఫస్ట్ మనం. పళ్ళు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. రెడ్ కలర్ అంటే పింక్ మిక్స్ ఉంటుంది. పింక్ కలర్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి జరీ ఫిల్లింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫ్లవర్ షేప్ లాగా ఏదైతే ఇచ్చారో మనకి లీఫ్ లాగా కనిపిస్తుంది. ఈ లీఫ్ మొత్తం కూడా మనకి జరీతోనే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి క్రాస్ లైన్స్, ఇక్కడ మనకి చిన్న చిన్న డైమండ్స్ టైప్లో కొంచెం వేరియేషన్ చూపించారనమాట. ఇది మిడిల్ పార్ట్. ఎడ్జ్లో చూసినట్లయితే ఇది రుద్రాక్ష డిజైన్. ఓకే, ఇది రుద్రాక్ష డిజైన్ వచ్చింది. తర్వాత మనకి డైమండ్ లాగా ఒక డిజైన్ ఇచ్చారు. బిగ్ సైజ్లో మనకి ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి లీఫ్ వర్క్ తీసుకున్నారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ వర్క్ కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ చూద్దాం. టోటల్ సారీ అంటే మనకి ఇది షోల్డర్ పార్ట్ అండి, లంగావోని స్టైల్ కాబట్టి ఇది మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. ఈ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ మొత్తం పింక్ కలర్ తీసుకున్నారు. పింక్ కలర్ పైన మనకి మొత్తం మ్యాంగో డిజైన్, మ్యాంగో అలాగే ఒక చిన్న చిన్న లీవ్స్ని యాడ్ చేశారు. బూటీ స్టైల్లో ఇచ్చారనమాట. మొత్తం 2.5 మీటర్స్ మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ మాత్రం నార్మల్గా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే కనుక మనకి పళ్ళులో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలరే తీసుకున్నారు. కింద బోర్డర్లో మనకి వేరియేషన్ ఉంటుంది. పైన కింద మాత్రం మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో తీసుకుని తర్వాత ఇక్కడ మనకి 2 డిఫరెంట్ స్టైల్స్లో డిజైనింగ్ ఇచ్చారు. ఇక్కడ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, ఇక్కడ వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఉంటుంది. మళ్ళీ కుచ్చిళ్ళ పాటలో ఎలా ఉందో చూద్దాము. ఇది లంగావోని స్టైల్ కాబట్టి పింక్ కి మంచి స్కై కలర్ ఇచ్చారు. ఓకే, ఇది లంగావోని స్టైల్ అంటే అండి ఓన్లీ మిడిల్ పార్ట్ అంటే కుచ్చిళ్ళ పార్ట్ వరకు మాత్రమే మనకి ఈ బ్లూ కలర్ అనేది వస్తుంది. మళ్ళీ తర్వాత సారీ అంతా కూడా ఇక్కడ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వచ్చే విధంగా ఇచ్చారు. సేమ్ డిజైన్, కాకపోతే ఏంటంటే మనకి కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఉంటుంది. సేమ్ శారీలో మ్యాంగో డిజైన్ ఏదైతే వచ్చిందో అదే డిజైన్ ఇచ్చారు. పైన సేమ్ కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ కూడా మనకి కామన్, కానీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ వచ్చింది, బ్లూ కలర్, పింక్ వచ్చింది. ఓకే, ఈ 2 కలర్స్ కాంబినేషన్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. పళ్ళు కలరా? ఓకే, అంటే శారీలో మనకి టోటల్గా 3 కలర్స్ ఇచ్చారు. ఇక్కడ పళ్ళు కలర్ వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ ఉంటుంది. శారీ మెయిన్ అంటే షోల్డర్ పార్ట్ అంతా పింక్, కుచ్చిళ్ళ పార్ట్లో బ్లూ. ఇక్కడ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 14,990. ఓకే, నెక్స్ట్ శారీ కంచిపట్టు. కంచిపట్టు గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్. యా, కానీ దీనికి బ్యాక్గ్రౌండ్ టిష్యూ వచ్చింది. ఓకే, ఫుల్ గ్రాండ్ లా కనిపించేది. శారీ అంతా కూడా గ్రీన్ షేడ్ లోనే లైట్ అండ్ డార్క్ ఇచ్చారండి. ఇక్కడ టోటల్ గా మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది. మెయిన్ శారీ కలర్ వచ్చేసరికి ఇక్కడ మనకి గ్రీన్ లోనే లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ మిక్స్ ఇచ్చారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా మనకి ఇట్లా వేవ్స్ లైన్ లాగా తీసుకుని ఒక దాంట్లో మ్యాంగో డిజైన్, ఒక దాంట్లో ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్ తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే ఉంటుంది. ఎడ్జ్ లా బోర్డర్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా ఉంది. దీంట్లో ఏంటంటే రెగ్యులర్ గా మనకి ఏంటంటే ఒక టర్నింగ్ క్రీపర్ కానీ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇస్తారు. ఇది టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లోనే మనకి హిల్స్ టైప్ లో క్రియేట్ చేశారనమాట. 2 వైపులా కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. సారీ అంతా ఓపెన్ చేద్దాం. శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఆర్టిన్ షేప్ని మనకి మొత్తం కూడా చిన్న చిన్న బుట్టీస్ లాగానే కానీ దగ్గరగా వచ్చిందనమాట. మొత్తం శారీకి 2 వైపులా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మెయిన్ శారీ చూసినట్లయితే గ్రీన్ కలర్ పైన స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో మనకి కట్ వర్క్ స్టైల్లో ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇది కూడా మనకు ఒక లీఫ్ వర్క్ టైప్లో కనిపిస్తుంది. లోపలంతా కూడా మనకి జరీతో ఫిల్ చేశారనమాట. బ్లౌజ్ లైట్ గ్రీన్ వచ్చింది. పళ్ళు కలర్ గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ షేడ్ మిక్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని కామన్గా ఈ బ్లౌజ్ పార్ట్కి 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 10,990. 10,990 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ ఇది గాంధర్వ పట్టు. ఓకే, అంటే కంచి పట్టులోనే గాంధర్వ పట్టు. ఓకే,
ఇది టోటల్ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. చూడడానికి మనకి ఆనియన్ పింక్ షేడ్ కనిపిస్తుంది, ఆనియన్ పింక్ కానీ చాలా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ అండి. లైట్ క్రీమ్ కలర్ అండ్ మజెంటా పింక్ కలర్ మిక్స్ చేస్తే మనకి ఆనియన్ పింక్ కలర్ వచ్చింది. శారీ బ్యాక్గ్రౌండ్ అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన మనకి థ్రెడ్ వర్క్ లాగా కనిపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ డిజైన్ అంతా కూడా మనకి ఒక క్రీపర్ లాగా తీసుకున్నారు, అది కల్నేత కాంబినేషన్లో తీసుకున్నారు. ఇక్కడ మనకి పింక్ కలర్తో ఫ్లవర్ డిజైన్ కనిపించండి అంటే బడ్ లాగా కనిపించే విధంగా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ లైన్స్ వైజ్గా తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్లో ఎడ్జెస్లో ఉన్నటువంటి బార్డర్ చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో పాటు మనకి మొత్తం కూడా పింక్ కలర్తో అవుట్లైన్తో ఒక ఫ్లవర్ బంచ్ తీసుకున్నారు. ఎడ్జ్లో మళ్ళీ ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారు. టోటల్గా ఆనియన్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం దాని మీద మనకి జరీతో డిజైన్ వచ్చింది. ఫుల్ 1 మీటర్. ఓకే, శారీ ఓపెన్ చేద్దాం. ఇది కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ అండి. దీనిపైన ఏంటంటే మొత్తం స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కనుక పింక్ కలర్ అనేది ఎక్కువ కనిపించే విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఒక టర్నింగ్ క్రీపర్ని జరీతో తీసుకున్నారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్రాస్ లైన్స్ లాగా ఒక క్రీపర్ని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అంటే మనకి లోపలంతా కూడా జరీతో ఫిల్ చేసి అవుట్లైన్ అనేది మనకి కల్నీత కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో ఆ కలర్ చూపించారు. తర్వాత ఈ బంచ్ అంటే మ్యాంగో బంచ్ ఏదైతే ఉందో ఈ మ్యాంగోలోనే మనకి 4 మ్యాంగోస్ లాగా డిజైన్ చేసి చుట్టూ పెటల్స్ ఇచ్చారు. అవుట్లైన్ మొత్తం కూడా మనకి డార్క్ పింక్ కలర్ తీసుకున్నారు, రాణి పింక్ కలర్ షేడ్ తీసుకున్నారు. ఈ శారీ బ్లౌజ్ చూసినట్లయితే ఫుల్ వర్క్ చేసినటువంటి బ్లౌజ్ ఇచ్చారు. దీనికి ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సేమ్ శారీ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే శారీలో మొత్తం 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 13,990. 13,990 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటివరకు మనం చూసినటువంటి ప్యూర్ కంచిపట్టు శారీస్ అన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉన్నాయి. ఈ షోలో మనం కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తున్నామండి. ఈ షోరూమ్కి వచ్చినట్లయితే కనుక మీకు నంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది సాముద్రిక పట్టు. సాముద్రిక పట్టు. ఓకే ఓకే. ఎక్కువ జరీ లేకుండా అంటే మొత్తం టోటల్ హెవీ జరీ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటాయండి. మిడిల్ పార్ట్లో ఏంటంటే మనకి చిన్న చిన్న బుటీస్ లాగా మాత్రమే ఇస్తారు, ఆల్ ఓవర్ క్రీపర్ కాకుండా. కాకపోతే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కానీ హెవీ డిజైన్ కనిపించకుండా ఉంటుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక శారీ అంటే బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్లూయిష్ కలర్ కాంబినేషన్తో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లీఫ్ వర్క్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. సాముద్రిక పట్టు మెటీరియల్ కంచిపట్టులోనే. దాంట్లో 1 సైడ్ చూసినట్లయితే రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్, ఇంకొకటి మ్యాంగో డిజైన్, మళ్ళీ లీఫ్ వర్క్ అండ్ మ్యాంగో డిజైన్. అంటే మనకి ఒక చిన్న బోర్డర్లోనే 5 వేరియేషన్స్ చూపించారు, 5 డిజైన్స్ని క్రియేట్ చేశారు. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ పళ్ళుకి 2 వైపులా కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. పైన కింద నార్మల్గానే కడ్డీ బోర్డర్స్ అనేది ఇచ్చారు. అంతే ముందే అందుకనే చెప్పాం కదండి, ఎక్కువ హెవీగా వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటాయి. చిన్న చిన్న బుటీస్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మిడిల్లో కొంచెం బిగ్ సైజ్లో బుటీ తీసుకున్నారు. దాంట్లో గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, సేమ్ బుటీనే మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. మధ్యలో గ్యాప్స్ అనేది ఫిల్ చేయడానికి మనకి జుమ్కీ బుటీ అంటారు కదా, మనకి ఆ టైప్లో డిజైన్ చేశారనమాట. ఒకటి వచ్చేసి మనకి మ్యాంగోతో, ఇంకొకటి వచ్చేసి మనకి చిన్న క్రీపర్ పార్ట్తో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మనకి షోల్డర్ పార్ట్లో బాగా దగ్గరగా హెవీగా ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ ఉందో చూద్దాం. పళ్ళు సేమ్ కలర్ కదా, సెల్ఫ్ కలర్ వచ్చింది, సేమ్ కలర్. శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి కడ్డీ బోర్డరే కామన్గా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత? 9,990. 9,990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది పట్టు. బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ అనేది అసలు యాక్చువల్గా పట్టులో చాలా తక్కువ వస్తాయండి. అది కూడా మనకి ఆర్డర్స్ మీద మాత్రమే బ్లాక్ శారీ అనేది డిజైన్ చేస్తారు కంచిపట్టులో. ఇది ప్యూర్ కంచిపట్టులో డిఫరెంట్గా డిజైన్ చేసినటువంటి డిజైనర్ శారీ. ఇది మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా మనకి డైమండ్ లుక్లో కనిపిస్తుంది. బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అలాగే శారీ మెయిన్ కూడా మనకి బ్లాక్ కలరే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఇక్కడ మనకి డైమండ్ టైప్లో హెవీగా కనిపించే విధంగా ఒక డిజైన్ ఇచ్చారు. ఎడ్జ్లో బోర్డర్ చూసినట్లయితే జిగ్జాగ్ డిజైన్, టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, మధ్యలో మనకి బ్లాక్ కలర్ కనిపించే విధంగా ఒక మ్యాంగో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇదే డిజైన్ని సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. ఈ శారీలో బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి హెవీగా కనిపించేటట్లు బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. మనకి పైన వచ్చేసరికి 5 to 6 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. కింద మనకి 10 to 12 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. అంటే దర్బార్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట.
శారీ మొత్తం కూడా మనకి సన్నటి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. బ్లాక్ కలర్ మీద హెవీగా కనిపించకుండా మనకి కొంచెం యాంటిక్ జరీ యూస్ చేశారు. సో మనకి డల్ ఫినిషింగ్తో ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ కలర్ మీద ఏ కలర్ యూస్ చేసినా కూడా చాలా బ్రైట్నెస్ వస్తుంది. హెవీ బ్రైట్నెస్ కనిపించకుండా ఉండడం కోసం మనకి యాంటిక్ జరీ అనేది యూస్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బోర్డర్స్లో కూడా సేమ్ అండి. శారీలో పైన చిన్న బోర్డర్ ఇచ్చారు, కింద మనకి కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు కదా, అదే బోర్డర్ కామన్గా కంటిన్యూ చేశారు. దీనిపైన మనం గోల్డ్ కలర్తో స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే కనుక బ్లౌజ్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 10,990. 10,990 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. ఓన్లీ 1 పీస్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ గాంధర్వ పట్టు. ఇది గాంధర్వ పట్టు. ఓకే, పింక్ కలర్ వచ్చిందండి. టోటల్ శారీ అంతా కూడా పళ్ళు అలాగే మొత్తం శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా పింక్ కలరే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి పళ్ళులో మాత్రమే మనకి పింక్ కలర్తో పాటు రెడ్ కలర్ కూడా మిక్స్ చేశారు. బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జిగ్జాగ్ లైన్స్ లాగా గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ తీసుకున్నారు. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ లోపలంతా కూడా మనకి రెడ్ కలర్ కాదండి, డార్క్ పింక్ కలర్ వచ్చింది. ఫ్లవర్ డిజైన్ లోపల మనకి లేయర్స్ లాగా ఇచ్చారు చూడండి. ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ కలర్తో, తర్వాత లైట్ పింక్ కలర్, గోల్డ్ కలర్, డార్క్ పింక్ కలర్, మళ్ళీ అవుట్లైన్ వచ్చేసరికి గోల్డ్ కలర్. ఒక్క ఫ్లవర్ డిజైన్లోనే మనకి ఆల్మోస్ట్ 5 లేయర్స్ లాగా ఇచ్చారు. తర్వాత స్మాల్ సైజ్లో ఒక ఫ్లవర్ కూడా తీసుకున్నారు. ఎడ్జ్లో మళ్ళీ ఇంకొక డిఫరెంట్ బోర్డర్ ఉంటుంది. ఈ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తర్వాత మనకి ఇట్లా ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకుని లోపల మనకి చిన్న ల్యాంప్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఎడ్జ్లో చూసినట్లయితే మనకి మొత్తం కూడా మ్యాంగో డిజైన్, సన్నటి క్రీపర్ పార్ట్, లోపల డబుల్ మ్యాంగో టైప్లో ఇచ్చారనమాట. ఈ ఫినిషింగ్ చూసినట్లయితే అవుట్లైన్ ఫినిషింగ్ మొత్తం కూడా సర్కిల్ లాగా తీసుకుని చిన్న చిన్న ఫ్లవర్స్ని ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఈ శారీకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ ఓపెన్ చేద్దాం. చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అంతా కూడా, ప్లస్ మెటీరియల్ కూడా స్మూత్ మెటీరియల్ వచ్చింది. బోర్డర్ మాత్రం 2 సైడ్స్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ లైన్స్ తీసుకున్నారు, క్రాస్ లైన్స్. ఇక్కడ ఎడ్జ్లో చూసినట్లయితే మనకి స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ బోర్డరే కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. లైట్ కలర్ అండ్ డార్క్ పింక్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట. చాలా సన్నటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి అవుట్లైన్ ఇంతకు ముందు పళ్ళులో ఏదైతే చెప్పానో డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్, సేమ్ ఆ కలర్స్తోనే మనకి అవుట్లైన్ అంతా ఇచ్చారనమాట. ఇక్కడ మనకి డార్క్ పింక్ కలర్ ఉంటుంది, ఇక్కడ మనకి లైట్ పింక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా సన్నటి డిజైన్, స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ మిడిల్లో ఉన్న డిజైన్ ఇక్కడ ఇచ్చారు కదా, అక్కడ ఏంటంటే మనకి జరీతో హైలైట్ చేశారు కదా, ఇక్కడ మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ కామన్గా కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 10,990. 10,990 రూపీస్కే శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా? శారీస్లో లేవు, కంచిలో. మిగతా అన్నిటిపైన కూడా అంటే పట్టు శారీస్ మీద మాత్రం మనకి డిస్కౌంట్ అనేది లేదండి. అన్ని కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి కాబట్టి డ్రెస్సెస్, హాఫ్ శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ పైన అలాగే హాఫ్ శారీస్ పైన మనకి ఆల్ డ్రెస్సెస్ పైన కూడా మనకి ఎంత డిస్కౌంట్ ఉంది? 30% డిస్కౌంట్ ఉంది. 30% డిస్కౌంట్. ఎప్పటి వరకు? 15th వరకు. ఈ మంత్ 15th వరకు మనకి డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంది. డిజైనర్ శారీస్ అన్నిటి మీద, ఓన్లీ పట్టు మీద మినహాయించి మిగిలిన అన్ని వెరైటీస్ మీద మనకి 30% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఓకే తులసి, మీ షోరూంలో ఉన్నటువంటి కంచిపట్లు లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన పట్టు శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.